సంగారెడ్డి అమీన్పూర్లోని జోసెఫ్ రావణ్ ఇంట్లో రెండవ రోజు సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న 3 గంటల పాటు పోలీసులు తనిఖీలు చేశారు. కొన్ని దస్త్రాలు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటి తనిఖీలను వీడియో రికార్డు చేశారు. దర్యాప్తు బృందం జోసెఫ్ రావణ్ భార్యను ప్రశ్నించింది. ల్యాప్టాప్లో వివరాలు నమోదు చేసింది. సంగారెడ్డి అమీన్పూర్లోని జోసెఫ్ రావణ్ ఇంట్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో నరేంద్ర కాలనీలో ఉంటున్నటువంటి నివాసం ఉంటున్నటువంటి రావణ్ ఇంట్లో రెండో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం కూడా ఏపీకి చెందినటువంటి గన్నవరం పోలీసులు వచ్చి సోదాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని పెన్ డ్రైవ్లు, పత్రాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతను గత 2 ఏళ్లుగా కూడా ప్రైవేట్ ఉద్యోగులు అని చెప్పి ఇక్కడ రూమ్ అద్దెకు తీసుకుని ఫ్యామిలీతో ఉంటున్నాడు. కూతురు అదేవిధంగా భార్యతో ఇక్కడ ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా తాను ఈ ప్రైవేట్ ఉద్యోగులను మాత్రమే ఇక్కడ స్థానికంగా అతను అద్దెకుంటున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి సోదాల్లో కొన్ని పత్రాలను, పెన్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మరికొంత సమాచారం కోసం ఏపీ పోలీసులు రెండో రోజు కూడా సోదాలు చేస్తున్నటువంటి అయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే రావణ్ భార్య అయినటువంటి అనుషను కూడా ప్రశ్నించడం జరిగింది. కొంత విచారణ కూడా చేయడం జరిగింది. కొన్ని ప్రశ్నలు కూడా ఆమె నుంచి సమాధానం రాబట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకొంత సమాచారం రాబట్టడం కోసం ఈ రోజు కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి అయితే పరిస్థితి ఉంది. ఎక్కడ ఇలాంటి స్థానికంగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసి ఈ సోదాలను అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ పరశురాం. జోసెఫ్ రావణ్ పై నూజివీడు పిఎస్ లో జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్యకర వ్యాఖ్యలు ప్రజల్లో ద్వేషభావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.